లంబోదరాయ నమః. జై శ్రీరామ, జై హనుమాన్. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అంగదుడి గురించి తెలుసుకుంటున్నాం. వాల్మీకి రామాయణంలో అంగదుని పాత్రను ఎంతో వీరుడు శూరుడుగా చిత్రీకరించాడు వాల్మీకి మహర్షి. సీతను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంతుడు, హనుమంతుడు, ఇంకొంతమంది మహావీరుల బృందానికి అంగదుడే నాయకుడు. సీతాన్వేషణ పూర్తయిపోయిన తర్వాత సీతమ్మ కనిపించకపోయేసరికి అన్వేషణ విఫలమైందని భావించి ప్రాయోపరవేశానికి సిద్ధమైనప్పుడు అంగదుడు సుగ్రీవుణ్ణి విమర్శిస్తాడు. రామకార్యం పట్ల నిరతి చాలా దృఢంగా ప్రదర్శించాడు. యుద్ధానికి ముందు చివరి ప్రయత్నంగా రావణుని వద్దకు రాయబారిగా శ్రీరాముడు అంగదున్నే పంపాడు. సీతను రాముడికి అప్పగించి యుద్ధం మానుకుని నీ వంశాన్ని రక్షించుకో అని అంగదుడు రావణుడికి చెప్పాడు. కానీ రావణుడు ఒప్పుకోలేదు. నలుగురు రాక్షసులు అంగదుని పట్టుకోబోగా అంగదుడు వారిని తన బాహువులతో బిగబట్టి వారితో సహా పైకెగిరి రావణుని సౌదాగ్రాన్ని కాలితో తన్ని ఎగిరి మళ్ళీ వానర సేనలో మధ్యకు వచ్చి నిలబడ్డాడు. దీనినే అంగద రాయబారం అంటారు. లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానరసేనకు ధైర్యం చెప్పాడు. గొప్ప రాక్షస మహావీరులు అంగదుని చేత హతమయ్యారు. రెండవ రోజు యుద్ధంలో వజ్రదంష్ట్రుడు అనే రాక్షస వీరుడు భీకరంగా వానరసేనపై బడి వారిని చంపేశాడు. అప్పుడు అంగదుడు అతనితో యుద్ధం చేశాడు. చివరకు అంగదుడు వజ్రదంష్ట్రుణ్ణి తల నరికేశాడు. కుంభకర్ణుడు యుద్ధం చేసేటప్పుడు వానరసేన కకావికలైపోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుని నిలువరించడానికి ప్రయత్నించాడు. అంగదుడి పిడి దెబ్బకు కుంభకర్ణుడు మూర్ఛిల్లాడు. కానీ అంతలోపే తేరుకుని అంగదుడిని ఒక్కపోటు పొడిచాడు. దానితో అంగదుడు తెలివి తప్పి పడిపోయాడు. తర్వాత కుంభకర్ణుడు రామలక్ష్మణుల బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తర్వాత త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదునితో భీకరమైన యుద్ధం చేసి అంగదుని చేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తర్వాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదుని చేతనే మరణించాడు. రామరావణ సంగ్రామంలో అంగదుడు వీరోచితంగా పోరాడాడు. రావణ సేనాధిపతిని మహాకాయుడిని అంగదుడు హతమార్చాడు. సైన్యం బలహీనమైపోతుండగా రావణుడు మహాహోమం చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న రాముడు అంగదుడు ఇంకొంతమంది వానరులను రావణుడు చేసే హోమాన్ని భగ్నం చేయమని పంపాడు. రావణుని అంతఃపురానికి వెళ్ళిన అంగదుడు చాలా దుఃఖిస్తున్న మండోదరిని జుట్టు పట్టుకొని ఈడ్చుకు వచ్చి రావణుడి ముందు పడేశాడు. విచలితుడైన రాక్షసరాజు హోమం మానేసి భార్యను రక్షించుకోవాలన్న తపనతో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణ సంహారం అయిన తర్వాత సుగ్రీవుడు శ్రీరామునితో అయోధ్యకు వెళ్ళాడు. అప్పుడు అంగదుడే కిష్కింధకు రాజైనాడు. వచ్చే వీడియోలో రామాయణంలో మరికొందరి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.